ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుడిని, వైదిక్ ప్రిస్ట్ని, వైదిక్ అనువంశిక ఆయుర్వేద వైద్యుని, వైదిక్ హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని, భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి, అర్కా 51 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా. నా హిందూ ప్రజలారా, కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన కిడ్నీ క్రియేటిన్ లెవెల్ ఇట్లా కిడ్నీలు చెడిపోయి క్రియేటిన్ లెవెల్ పెరిగి కిడ్నీలు చెడిపోతాయి. దానికి 100% ట్రీట్మెంట్ ఉంది. వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, స్వాత్విక భోజనంతో యుగ యుగాల నుంచి అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది. అది వేదం నుంచి ఉద్భవించిన ఈ శాస్త్ర విజ్ఞానంతో కిడ్నీలు చెడిపోతే హాస్పిటల్కి వెళ్ళి డయాలిసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా ట్రీట్మెంట్ ఉంది. ప్రజలారా, సంపూర్ణ ఆరోగ్యవంతులు 100% క్యూర్ అవుతుంది ఈ దేశీయ చికిత్సా పద్ధతితో, అలోపతి వైద్యంతో కాదు. ఇలా డయాలిసిస్కి వెళ్ళి కిడ్నీలు చెడిపోయి చనిపోవాల్సిన అవసరం లేదు. అయితే కిడ్నీల యొక్క చెడిపోతే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ క్రియేటిన్ కానీ, కిడ్నీ పోలిసిస్టిక్ కానీ, మొత్తం డ్యామేజ్ అయిపోయి వాపులు వస్తే కూడా మన ట్రీట్మెంట్ ఉంది. కాళ్ళు చేతులు వాపులు వస్తాయి, స్వెల్లింగ్ వస్తుంటుంది, అట్లా ఉన్న ట్రీట్మెంట్ ఉన్నది. డయాలిసిస్కి వెళ్ళినప్పుడు నీకు కిడ్నీలు చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అలోపతి వైద్యంలో మన ట్రీట్మెంట్ ఉంది. రండి ప్రజలారా, దేశీయ చికిత్స పద్ధతి నమ్మండి. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కిడ్నీలు చెడిపోతే, హార్ట్ అటాక్, అవన్నీ సమస్యలు వస్తాయి. ప్రజలారా, నేను వైదిక శాస్త్రవేత్తగా, డాక్టర్గా, పురోహితునిగా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఫైజర్ మెడికేటెడ్ వ్యాక్సిన్ ఎవరు తీసుకుర్రో వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, ఇవన్నీ ప్రాణహాని ఉందని సుప్రీంకోర్టులో గెలిచినాము. ఇది 2022లో ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఇది కాంపన్సేషన్ కూడా 1000 కోట్లు వస్తుంది. నేను సైంటిస్ట్గా, డాక్టర్గా వేదాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం రెండింటి విజ్ఞానాన్ని ఇస్తున్నా. నేను తప్ప ప్రపంచ హిందువులను కాపాడేది నేను ఒక్కడిని. కాపాడుతాను, సత్యం చెప్తున్నాను. అదే కిడ్నీ క్రియేటిన్ లెవెల్ అన్నది దాని లక్షణాలు ఏంటి? ఇట్లా కిడ్నీని చెడిపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటిని తక్కువ చేసుకోవచ్చు. స్వచ్ఛమైన ట్రీట్మెంట్ వైపు రండి ప్రజలారా. కిడ్నీ క్రియేటిన్ లెవెల్ పెరిగితే, కిడ్నీలు చెడిపోతే కిడ్నీ ఫంక్షన్ జరగనప్పుడు దాని కాంప్లికేషన్స్ ఏమైతో నీకు తెలియాలి. ప్రజలు తెలిసినప్పుడు దాని పరిష్కార మార్గాలు అగ్నిహోత్రం, పంచగవ్య, ఆవుపెండ, ఆవుమూత్రం, అవనీయ పాలు స్థితిని బట్టి, ఆయుర్వేదం, ధన్వంతరి మహర్షి, యోగా, పతంజలి మహర్షి. యోగా ఏంటి? ఆసనాలు ఏంటి? ఏ రోగానికి నువ్వేం తినాలి, జ్యూసెస్ ఏం తీసుకోవాలి, నేచురోపతి టైప్లా ఈ 5 రకాల పంచభూతాల లెక్క మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తుంది. 1 month నుంచి 3 months సమయం పడుతుంది. కిడ్నీలు చెడిపోయి పనిచేయక క్రియేటిన్ లెవెల్ అంటే కిడ్నీ యొక్క డయాలిసిస్కి వెళ్ళే స్థితిలో వచ్చినప్పుడు మీకు దాని కాంప్లికేషన్, దాని సిమ్టమ్స్ ఏంటి చెప్తున్నాను. కిడ్నీ క్రియేటిన్ లెవెల్ పెరిగి డయాలిసిస్కు వారంలో 2-3 సార్లు హాస్పిటల్స్కు వెళ్ళే అవసరం ఉండదు. అలా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కిడ్నీలు బాగు చేసుకునే పరిష్కారం మన దగ్గర ఉన్నది. క్రియేటిన్ లెవెల్ పెరిగి కిడ్నీలు చెడిపోవడంతో డయాలిసిస్కు వెళ్ళడము, కిడ్నీలు చెడిపోయి ఒక కిడ్నీ మార్పిడి కిడ్నీ ఆపరేషన్కి వెళ్ళాల్సిన కొందరు వెళ్తుంటారు. కిడ్నీలు చెడిపోయి దానికి బదులుగా ఇతరుల మరొక కిడ్నీ దాతల నుండి ఆపరేషన్ చేసి కిడ్నీలు ఎక్కించుకోవడం. నీ కిడ్నీ నువ్వే రిపేర్ చేసుకోవచ్చు, నీవే దాన్ని శుద్ధి చేసుకునే సత్తా వేదం నుంచి ఉన్నది. ఇతరుల కిడ్నీలు తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక కిడ్నీ మీద బతికే అవసరం లేదు. మీరు ఏ కిడ్నీలు చెడిపోయినా, ఒకటి చెడిపోయినా, 2 చెడిపోయినా 1 నెల నుంచి 3 నెలలు టైం పడుతుంది కిడ్నీలు శుద్ధి అవ్వడానికి. ఈ దేశీయ చికిత్సా పద్ధతులు ప్రజలారా, అట్లా కిడ్నీ డయాలిసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా వెళ్తారు, క్రానిక్ అయింది చెప్పేసి పోలిసిస్టిక్ అవుతుంది, నీటి బుడగలు లెక్క అవుతుంది, కిడ్నీ సింక్ అవుతుంది, కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. అట్లా కాకుండా కాపాడచ్చు. ఆపరేషన్ చేయించుకుంటారు, తర్వాత దానికి పరిష్కారం ఉంది. అట్లా చేసుకోకుండా కాళ్ళ వాపులు రావడం, పాదాలపైన వాపులు, గుంటలు పడితే కేళ్ళతో నొక్కితే కూడా గుంటలు పడతాయి. తర్వాత మూత్రం ఆగిపోవడం, అవయవాలు అజీర్ణము, ఆయాసము, నీరసము, భోజనం చేయలేకపోవడము, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. ఈ కిడ్నీ చెడిపోయే ముందు అదే అవుతుంది. బీపీ పెరుగుతుంది, మధుమేహం, షుగర్, డయాబెటిక్ లాంటివి ఎక్కువ అవుతాయి. కిడ్నీలు చెడిపోయిన వారు వారంలో 2-3 సార్లు డయాలిసిస్కు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అలోపతి వైద్యంలో కిడ్నీలు చెడిపోయిన వారు కొందరు చికిత్స కొరకు వెళ్తే 100% బాగుపడిన వారు ఎవరు లేరు. 100% అలోపతిలో బాగుపడిన భూమి మీద లేరు.
అక్కడ పరిష్కారం లేదు. కిడ్నీలు ఆరోగ్య సమస్యలు, వ్యాధులకు ఒక ఒక కిడ్నీలు శుద్ధి చేసుకొని బాగు చేసుకునే పరిష్కారం. కిడ్నీలు టోటల్ శుద్ధి కావాలి. డిటాక్సిఫికేషన్ అయ్యి నువ్వు బతకాలంటే ఈ యొక్క అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనం. అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కిడ్నీలు ఖచ్చితంగా చెడిపోయి చనిపోతారు. డయాలిసిస్ హాస్పిటల్లో పోయి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని లక్షలు పెట్టుకున్న ట్రీట్మెంట్ లేదు. మేము సుప్రీంకోర్టులో రుజువు చేసినాం. ఏ రకరకాల మల్టీ ఆర్గాన్ చెడిపోతే వ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఫైజర్ అనే మెడికేటెడ్ వ్యాక్సిన్ తోటి సైంటిస్ట్గా చెప్తున్నాను. అంటే ఇలా డయాలిసిస్కి పోకుండా నువ్వు ఇంట్లోనే తక్క చేసుకునే విజ్ఞానం ఉన్నది ప్రజలారా. పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ విధంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళేసి డయాలిసిస్కి వారం వారం ఇట్లా చేతికి ఇచ్చేసి ఇట్లా రక్తం శుద్ధి చేసి కిడ్నీ చేసే పని ఒక మిషనరీలో చేస్తారు. ఎట్లా అంటే బకెట్లో గుద్దేసి తీసేసినట్టు మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంటావు. ఒకరు పట్టుకపోతారు, పట్టుకొస్తూనే ఉంటారు. చివరికి 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక నెల పట్టచ్చు, 3-4 నెలల్లో చనిపోతారు ప్రజలు. లక్షలు పెట్టినా అలోపతులు లేదు. ఈ దేశీయ చికిత్స పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంది. హిందువులు సంప్రదించండి. ఈ విధంగా మీరు డయాలిసిస్కి వెళ్ళే అవసరం ఉండదు. ఇలా కిడ్నీలు చెడిపోతాయి. ఈ విధంగా బ్లాక్ అయిపోతాయి. లోపల పోలిసిస్టిక్ అయిపోతాయి. బ్యాక్ సైడ్లో కిడ్నీలు వాపులు వచ్చేసి తర్వాత కిడ్నీ సింక్ అవుతుంది, కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, కిడ్నీలు పూర్తిగా పనిచేయవు. డయాలిసిస్ మీద కూర్చునబెడతారు, తర్వాత ఇంటికి పెట్టెలు పెట్టి ఇస్తారు. ప్రజలారా అట్లా కాకుండా మీకు ఈ యొక్క కిడ్నీని చెడిపోకుండా కాపాడడానికి 100% ట్రీట్మెంట్ ఉంది, పరిష్కారం ఉంది. ఈ దేశీయ చికిత్స పద్ధతులు నా ద్వారా నమ్మండి. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు తీర్పును నమ్మండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎవరికి అయినా ఈ కిడ్నీని చెడిపోతే ట్రీట్మెంట్ ఉన్నది. సుప్రీంకోర్టులో గెలిచినాం కాబట్టి ఆ 2 రకాలు చెప్తున్నాను మీకు. వేదం ప్రకారం ట్రీట్మెంట్ ఉన్నది. 5 రకాల చికిత్స పద్ధతులు హిందువులకి. రాజ్యాంగం ప్రకారం కాంపన్సేషన్, నష్టపరిహారం దొరుకుతుంది. అయితే ఈ దేశీయ చికిత్స పద్ధతుల ద్వారా మిమ్మల్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతులను చేసి మీ ఇంటి కుటుంబంలో కలపడానికి ఆశ్రమాలు, అర్కా సైదకోట్ల ఆశ్రమాలు నిర్మాణం చేసి భవన నిర్మాణం కొరకు డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను. ధర్మదాతలు మీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయండి, డొనేషన్ చేయండి. ఇలా కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, ఇంకా మన దగ్గర ఎయిడ్స్, క్యాన్సర్, లంగ్స్, లివర్, హార్ట్, కిడ్నీలు చెడిపోతే గత సంతానం కాని వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఉంది. ఈ ఆశ్రమాలు, అర్కా సైదకోట్ల ఆశ్రమాలు నిర్మాణం చేసి అదే ఆశ్రమంలో నువ్వు తక్క చేసుకొని నీ ఇంటికి, నీ కుటుంబంలో ఆనందంగా కలపడానికి డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను. సత్వరం ఇచ్చి ఈ ఆశ్రమ నిర్మాణంకు ఆదుకోండి. హిందూ ప్రజల్ని, ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని కాపాడుకుంటాను. ఈ దేశీయ చికిత్స పద్ధతులతో ఈ ఆశ్రమాలని తక్క చేసుకొని పోవచ్చు. పరిష్కారం ఉంది. అయితే మీ దగ్గర ఉన్న ధనాన్ని డొనేషన్ ఇవ్వండి, లేదా ఎన్ఆర్ఎస్, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఎస్ కూడా మీరు మన పోస్ట్ పెట్టి వారి ద్వారా వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినాక దానం చేయండి. ఈ సుప్రీంకోర్టు తీర్పును నమ్మండి. 1000 కోట్లు నష్టపరిహారం మీకు వస్తుంది. ఈ దేశీయ చికిత్స పద్ధతులతో ట్రీట్మెంట్ చేయొచ్చు. అప్పుడు దానం చేయండి ప్రజలారా, డొనేషన్స్ ఇవ్వండి. స్వచ్ఛమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దేశీయ చికిత్స పద్ధతితో క్యూర్ అవుతుంది, కంట్రోల్ కాదు. సమయం పడుతుంది, 1 నెల, 2 నెలలు, 3 నెలలు టైం పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. పంచగవ్య, ఆయుర్వేదం, అగ్నిహోత్రంతో ఈ డిటాక్సిఫికేషన్ అద్భుతంగా అవుతుంది. ఈ దేశీయ చికిత్స పద్ధతులు నమ్మండి. మీకు తక్కువ చేసి పంపడానికి ఒక ఆశ్రమం నిర్మాణం కోసం డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను. సత్వరంగా ధర్మదాతలు దానం చేయండి. ఆశ్రమం నిర్మాణం కోసం పాటుపడండి. హిందూ ప్రజలను కాపాడడానికి నా సెల్ నంబర్ 7013263242, 7013263242. ఓం నమస్తే, జై సీతారాం.